భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగుతోంది. ఇక చార్మినార్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఏదైతే గణేష్ నిమజ్జనం గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవాలంటూ దాంట్లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు అయితే మరొకటి వచ్చేసి బాలాపూర్. ఈ బాలాపూర్ వచ్చేసి 450 రూపాయల నుంచి లడ్డు వేలం పాట అనేది ఈ రోజు వచ్చేసి 35 లక్షల రూపాయల వరకు వేలం పాట పెట్టేసి ఇది దేశంలోనే ఒక లడ్డుకు ప్రఖ్యాతి కలిగినటువంటి బాలాపూర్ వినాయకుడు లడ్డు అంటే అత్యంత ప్రఖ్యాత కలిగినటువంటి లడ్డు. ఈ లడ్డు ద్వారా వచ్చేసి వ్యవసాయ క్షేత్రాల్లో కావచ్చు, వాళ్ళ ఇండస్ట్రీల్లో కావచ్చు, లడ్డును చల్లుతూ వారి యొక్క వృద్ధి పెరుగుతుంది, వారి యొక్క సంపద పెరుగుతుందనే ఒక నమ్మకంతో వచ్చేసి బాలాపూర్ యొక్క లడ్డును వచ్చేసి కొనుగోలు చేస్తారు. దానిలో భాగంగానే ఈ రోజు వచ్చేసి లడ్డు వేలంపాట వచ్చేసి 35 లక్షల రూపాయలకు వచ్చేసి కొనుగోలు జరిగింది. దానికోసం అంటే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యే వినాయకులలో మొదటిగా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణపతి, దాని తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చే పేరు వచ్చేసి బాలాపూర్ గణపతి. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నటువంటి గణపతి వచ్చేసి బాలాపూర్ గణపతి. ఇది వచ్చేసి లడ్డు ప్రాముఖ్యతతో పాటుగా దాదాపు 18 కిలోమీటర్ల మేరకు వచ్చేసి ఈ గణపతి యొక్క శోభయాత్ర జరుగుతుంది. దానిలో భాగంగానే ఉదయం వచ్చేసి 12 గంటలకు మొదలైన శోభయాత్ర వచ్చేసి చార్మినార్ దగ్గరికి రావడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అంటే ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చేసి హుస్సేన్ సాగర్ తీరానికి వెళ్ళి నిమజ్జనం కావాలంటే దాదాపు 6-7 గంటల సమయం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. బ్రదర్, శోభయాత్ర అనేది ఎప్పుడు మొదలైంది? దాదాపు 8 గంటలకు 5 గంటలకు శోభయాత్ర స్టార్ట్ అయిందన్న. పొద్దున్న ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయిందన్న. ఇప్పుడు బాలాపూర్ లడ్డు వినాయకులు లడ్డు వేలం అయ్యే వరకు 10 అయిందన్న. ఇప్పుడు శోభయాత్ర స్టార్ట్ అయ్యి కూడా మినిమం 5 నుంచి 6 గంటలు అవుతున్నది. స్టార్ట్ అయిపోయారు చార్మినార్లో ఉన్నది. అంటే దాదాపు ఉదయం 5 గంటలకు అక్కడ శోభయాత్ర అయిన తర్వాత బాలాపూర్ యొక్క గ్రామంలో వచ్చేసి మొత్తం ఆ యొక్క గ్రామంలో వచ్చేసి ఊరేగింపు అయిన తర్వాత వచ్చేసి ఉదయం 9 గంటల తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి బాలాపూర్ యొక్క లడ్డును వచ్చేసి వేలంపాట నిర్వహించిన అనంతరం వచ్చేసి మొత్తం శోభయాత్రగా దాదాపు 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా శోభయాత్ర వచ్చేసి కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా నిర్వ్యాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా గణపతి యొక్క అంటే గణపతి బప్ప మోరి అంటూ కూడా వాళ్ళ యొక్క ఉత్సాహాలతో కావచ్చు, ఒకవైపు పాటలతో కూడా కేరింతలు కొట్టుకుంటూ కూడా నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం దాంతో పాటుగా వచ్చేసి మనతో పాటుగా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా బాలాపూర్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా అంటే అసలు ఈ యొక్క అంటే గణేష్ యొక్క ఏర్పాట్లలో వచ్చేసి అంటే లోపాలు ఉండడం వల్ల వచ్చేసి ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వచ్చేసి ఆలస్యం జరుగుతుందని తప్పితే మిగిలినది అంటే ఏర్పాట్లలో కావచ్చు, గణేష్ భాగ్యనగర ఉత్సవ కమిటీ వాళ్ళ దగ్గర ఇచ్చిన భావన ప్రఖ్యాతి కలిగింది. కాబట్టి ఒకవైపు భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు వచ్చేసి సెల్ ఫోన్లలో వచ్చేసి వీడియోలు చిత్రీకరించుకుంటూ ఫోటోలు చిత్రించుకుంటూ యొక్క నిమజ్జనం యొక్క ఈ శోభయాత్ర అనేది కొనసాగుతూ ఉంది. బాలాపూర్ యొక్క ప్రఖ్యాత అనేది వినాయక యొక్క నిమజ్జనం అనేది ఏ విధంగా ఉంది మీ యొక్క సంతోషం? मैं आज जोन जनरल सेक्रेटरी पीस कमेटी बालापुर में ये खासियत ये है कि जो भी लड्डू लेता है वो अरबपति बनता है। बालापुर का गणेश जो बैठाने के लिए पब्लिक की सेवा के लिए जो बालापुर के लोग काम करते हैं, मैं समझता हूँ हिंदुस्तान में कहीं नहीं है ऐसा जुलूस जो करोड़ों रुपए का जुलूस बालापुर वाले निकालते हैं। इस वजह से बालापुर के जितने भी कार्यकर्ता है वो सरपंच और गांव वाले उनको मुबारकबाद देता हूँ और भगवान से दुआ करता हूँ कि वो गांव तरक्की करे और एक बच्चे करे। फिर रामदेव अग्रवाल 1980 में भाग्य गणेशोत्सव समिति जब प्रारंभ हुआ था, जब से बालापुर का लड्डू फर्स्ट बालापुर का ही लड्डू हरासमेंट होता था और आज लाखों में जा रहा है।
समझे ना। बालापुर की जो ख्वाहिश है वो कोई लड्डू में नहीं है, समझे ना। हम चाहते हैं कि बालापुर दिन पे दिन तरक्की करे, सब कुछ करे, सब अच्छा रहे बालापुर का। బాలాపూర్ కి మీరు ఉదయం ఎన్ని గంటలకు అయ్యా మీరు ఉదయం వచ్చేసి బాలాపూర్ నుంచి శోభయాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు నిమజ్జనం అయ్యే అవకాశం? మాకు 94లో మాకు ఫస్ట్ స్టార్ట్ లడ్డు వేలం పాట. అంతకుముందు లడ్డు వేలం పాట 94లో అయింది మాకు. అప్పటికి మాకు తెలియదు. అప్పుడు స్టార్ట్ ఫస్ట్ 450 రూపాయలు అయింది. 450 రూపాయలకు వచ్చేసి లడ్డు వేలం పట్ట వేసినటువంటి అది ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ రోజుకు 35 లక్షల రూపాయలు కూడా వేలం పట్ట అనేది జరిగింది అని అంటే అత్యంత అంటే ఎంత 11 రోజులు వచ్చేసి నవరాత్రులు పూజలు అందుకున్నట్టు మహాగణపతి యొక్క లడ్డు అనేది ఎంత పవిత్రమైనది. దాన్ని తీసుకున్నట్లయితే ఒక సిరి సంపద కావచ్చు, వాళ్ళ యొక్క వాణిజ్య సదుపాయాలు కావచ్చు, వాళ్ళ వాణిజ్యమైన వాటి వచ్చేసి ఎంత సంపద పెరుగుతుందని ఒక సెంటిమెంట్గా వచ్చేసి అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత చెప్పుకోదగ్గటువంటి లడ్డు వచ్చేసి బాలాపూర్ లడ్డు అని కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో పాటుగా శోభయాత్ర అనేది దాదాపు 1.5 గంటల నుంచి మొదలైంది. అంటే ఒకవైపు గౌలిగూడ కావచ్చు, మరోవైపు వచ్చేసి చంద్రాయణగుట్ట కావచ్చు, అటువైపు బాలాపూర్ కావచ్చు, పరిసర ప్రాంతాల నుంచి అంటే నిమజ్జనం అయితే ఖైరతాబాద్ యొక్క నిమజ్జనం అనేది అయిపోయిన తర్వాత వచ్చేసి ఏదైతే వాహనాలు ఉన్నాయో నిమజ్జనానికి సంబంధించిన వాహనాలందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటే వస్తూనే ఉన్నాయి. అంటే దాదాపు వచ్చేసి ఈ ఏరియా నుంచి ఒక 5,000 6,000 వాహనాలు ఏదైతే ఉన్నాయో వాహనాల ద్వారా వచ్చేసి పెద్ద మహాగణపతులను వచ్చేసి నిమజ్జనాలకి హుసేన్ సాగర్కు తరలిస్తున్న కూడా స్థానికంగా ఉన్న భక్తులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఓవర్ టు స్టూడియో.